కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవనివ్వను. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటునే మోదీ అపహాస్యం చేశారు. ఆయనకు గులామైన కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదు. వరంగల్ను అభివృద్ధి చేసే వరకు నిద్రపోను. 100% రైతు రుణమాఫీ చేస్తాం. ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవనివ్వను. ఆయన్ను ఓడిస్తాను అని చెప్పాను, ఓడించాను. పార్లమెంట్లో బీఆర్ఎస్కి గుండు సున్నా వస్తుంది అని చెప్పాను, వచ్చేలా చేశాను. వరంగల్ గడ్డ మీద నుంచి కేసీఆర్కు చెబుతున్నా, మీ పార్టీని మళ్ళీ మొలవనివ్వను. మా కార్యకర్తల పౌరుషమా, మీ కుట్రలు కుతంత్రాల తేల్చుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానంలో 90 కోట్లతో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అక్కడే 4601 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. కాళోజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హన్మకొండలో మంగళవారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. అభివృద్ధి బాధ్యత మాదే. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఉన్నాయి. తెలంగాణలో ఒకే ఒక విమానాశ్రయం హైదరాబాదులో ఉన్నది. వరంగల్, కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాదులలో 4 ఎయిర్పోర్ట్లు కట్టుకొని పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యతను ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. అసెంబ్లీకి రండి, చర్చిద్దాం. వరి వేసుకుంటే ఉరే అని ఆనాడు కేసీఆర్ అన్నారు. ఈరోజు తెలంగాణ 66 లక్షల ఎకరాల్లో 1,53,00,000 టన్నుల ధాన్యాన్ని పండించింది. స్వాతంత్రం వచ్చాక ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణలో ఇంత పంట ఎన్నడూ రాలే. మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు 500 బోనస్ కూడా అందిస్తున్నాం. ఇవన్నీ కోల్పోయినట్టా అని నేను కేసీఆర్ను అడుగుతున్నా. అసెంబ్లీకి రండి, అన్నీ చర్చిద్దాం. సో ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట. పాయింట్ ఒకటే, గత గవర్నమెంట్తో మనం ఈ గవర్నమెంట్ని ఏ గవర్నమెంట్ని కూడా కంపేర్ చేయలేము, అది పక్కన పెట్టండి. సో ఇప్పుడున్న ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది అన్న దాని మీదనే మన విశ్లేషణ జరగాలి. వీళ్ళు చెప్పిన చాలా అంశాలు ఇప్పుడు కేసీఆర్ని మొలవనిస్తారా మొలవనివ్వరా అన్నది ప్రజలు చూసుకుంటారు. ఎంపీ ఎలక్షన్లో గుండు సున్నా ఇచ్చింది కూడా ప్రజలే. ఎందుకు ఇచ్చిర్రు అన్నది అందరికీ తెలిసిన విషయమే. సో ఆయనకి గుండు సున్నా ఇచ్చింది ప్రజలే, రేపు ఆయన్ని మొలవనివ్వని వాళ్ళు కూడా ప్రజలే. అది ప్రజలు చూసుకుంటారు. కానీ ఆ ప్రజలకి మీరేం చేస్తున్నారు అన్నది కూడా చెప్పుకోవాల్సిన అవసరం మీ మీద ఉన్నది. నిన్న నేను ఎవరిది ప్రొఫెసర్ హరగోపాల్ గారి ఇంటర్వ్యూ చేసిన సరే, ఆయన కొన్ని అంశాల్లో పర్లేదు అని చెప్పినా ఒక అభివృద్ధి నమూనా ఎలా ఉండాలి అనే అంశంలో మాత్రం ఈ ప్రభుత్వంతో ఆయన విభేదిస్తున్నారు. కార్పొరేట్లు, పెట్టుబడిదారులు ఈ నయా ఉదారవాద విధానాలు ఏవైతే, అభివృద్ధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పడే ప్రభుత్వాలు కొట్టుకుపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాలను ఇంకా స్ట్రెంథెన్ చేయాలి. చిన్న చిన్న ప్రాంతాలని టౌన్ల కింద మార్చుకొని మనం ఏ రకంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ అర్బనైజేషన్ అన్నది ఎంతవరకు కరెక్ట్, ఇది అభివృద్ధి నమూనానా అన్న అంశంలో విజన్ 2020 చంద్రబాబు నాయుడు ఎట్లా ఫెయిల్ అయిండు, ఆనాడు కాంగ్రెస్ పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తెచ్చిన తర్వాత ఏ రకంగా కొలాప్స్ అయింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వారి బాటలోనే నడుస్తున్నారు. గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి. సో ఈ నమూనా ప్రక్రియలో భాగంగా మీరు ఒక పీరియడ్ ఉంటే ఉండొచ్చు, ఇంకోసారి వస్తే రావచ్చు, కానీ మీరు ప్రజలకి మంచి చేసిన వాళ్ళు ఎట్లా అవుతారన్న దాన్ని చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది. ఒక్కసారి అవసరమైతే ఈ పాయింట్స్ మనం వినాల్సిన అవసరం. అండ్ ఎడ్యుకేషన్, హెల్త్కి సంబంధించిన వాటిలో మీరు ఏం గణనీయమైన మార్పు కాదు కదా, కనీస మార్పు కూడా సాధించలే. మీరు చెప్పొచ్చు మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతాం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కడతాం అంటున్నారు. వచ్చే దసరా నాటికి ఒక 2 కడతాం అంటున్నారు. మరి ఇంతవరకు ఏడా ఒక అడుగు ముందుకు పడ్డట్టు అయితే ఎక్కడ కనబడట్లేదు. దానికి కేటాయించిన బడ్జెట్ ఏది ఎడ్యుకేషన్కి? 7% ఎడ్యుకేషన్ కేటాయించారు, జస్ట్ 4% వైద్యానికి కేటాయించారు. మేము ఇదే అడుగుతాం. ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ అభివృద్ధి జరిగింది అంటే ఎక్కడ జరిగింది? ఎడ్యుకేషన్లో అభివృద్ధి జరిగిందా? ఆరోగ్యం విషయంలో అభివృద్ధి జరిగిందా? ప్రజల నిరుద్యోగులకు ఉపాధి విషయంలో అభివృద్ధి ఏమైనా జరిగిందా? వ్యవసాయంలో ఏమైనా గణనీయమైన మార్పులు తీసుకొచ్చినామా? ఇప్పుడు 1,50,00,000 టన్నుల ధాన్యం పండింది అంటే రైతులు చేసిన కృషి. అది ప్రభుత్వాలు ఏమిచ్చినాయి? 1,50,00,000 టన్నులు పండితే కొనుగోలు కేంద్రాలకు వస్తే యుద్ధ ప్రాతిపదికన ఎక్కడ కొన్నారు? సన్నవడ్లు వేయమన్నారు, మంచిది, చాలా అద్భుతంగా రైతులు సన్నవడ్లు పండించారు. కానీ కళ్ళాల దగ్గర నుంచే రైతులు వ్యాపారులకు అమ్మేసుకున్నారు. కొనుగోలు కేంద్రాలకు వస్తున్న ధాన్యం చాలా తక్కువ. ఎందుకు? నమ్మకం లేదు వ్యవస్థ మీద. మేము అక్కడికి వెళ్తే మాది కొంటారు అన్న నమ్మకం లేదు. మేము అక్కడికి వెళ్తే నెల రోజులు ఉండాలి, ఆ నెల రోజుల మధ్యలో ఏనాడు వర్షం పడ్డా మా ధాన్యం కొట్టుకపోతుంది, ఖరాబ్ అవుతుంది, వచ్చిందే అని అదే కళ్ళాల దగ్గర నుంచి వ్యాపారులకి, దళారులకు అమ్మేసుకుంటున్నారు. మరి ఇది మార్పు ఎట్లయితుంది?
విద్యా, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, ఈ 4 అంశాల్లో ముఖ్యంగా విద్యా, వైద్యం, ఉపాధి ఈ 3 అంశాల్లో మీరు కనుక గణనీయమైన మార్పులు తీసుకురాగలిగితే, ఒక అడుగు ముందుకు పడితే అద్భుతాలు సృష్టించవచ్చు. ప్రజల చేతిలో డబ్బులు ఉంటుంది, రాష్ట్రం అద్భుతంగా తయారవుతుంది. మెజారిటీ ఇప్పుడు ఈ రైతుల గురించి మనం మాట్లాడుతున్నాం. రైతులంతా ఎందుకు అప్పుల పాలవుతున్నారు? విద్య మీద, వైద్యం మీద పెట్టే ఖర్చు తడిసి మోపడవుతున్నది. ఆ ఖర్చు ఎక్కువ కావడంతో రైతులు ఎంత సంపాదించినా, ఎంతో కొంత వచ్చినా దాన్ని అటువైపు మళ్లించడంతో నిరుపేదలుగా మిగిలిపోతున్నారు. మళ్ళీ పెట్టుబడి కోసం మళ్ళీ ఎదురు చూస్తున్నారు. ఒకసారి ఇంటర్వ్యూ వినండి. అంటే చిన్న బయట ఒకటి ప్లే చేస్తున్నాను. ప్రజల కేంద్రంగా ఉండేటువంటి విధానాలు చేయాలన్నా సమాచారం అనేది చాలా అవసరం. అవును. కనుక కులగణన ఇప్పుడు రిజర్వేషన్ కూడా ఏమైంది మీకు ఒక ప్రభుత్వం దగ్గర సెన్సస్ ఉండడము అనేది ప్రభుత్వం ఆలోచించాలి. సో చివరిగా 1 year సందర్భంగా ముఖ్యమంత్రికి మీరేమి సూచన చేస్తారు? ముఖ్యమంత్రికి, క్యాబినెట్కి, సో ప్రభుత్వానికి మనం అంటే మీరు అభివృద్ధి నమూనాను పునఃపరిశీలించండి. ఓకే. One second, please. తెలంగాణను ఈ 5 ఏళ్ళు, ఈ 4 ఏళ్ళు ఏ దిశగా అభివృద్ధి చెందాలి అని అనుకుంటున్నారు? మీ విజన్ ఏమిటి? మీ మొత్తం దృక్పథం ఏమిటి అనేది ప్రభుత్వం అలాగే ఎంప్లాయ్మెంట్ పాలసీ. లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, చూసాం మనము. గ్రూప్ 1 దాంట్లో 1000 ఉద్యోగాలకి 3 లక్షల మంది, ఇంకొక క్లాస్ 3కి 5 లక్షల మంది, లక్షలాది మంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. మనం ఏం చేయాలి వీళ్ళందరితో? ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పని కల్పించడం ఎట్లా? ఏ అభివృద్ధి నమూనా అయితే వీళ్ళకి పని కల్పించగలం అనేది ఒక ఎంప్లాయ్మెంట్ పాలసీ, ఒక అగ్రికల్చరల్ పాలసీ, ఒక ఎడ్యుకేషన్ పాలసీ. ఎడ్యుకేషన్ విషయంలో కూడా మాకు చాలా డిసప్పాయింట్ ఉంది. నేను విద్యా పరిరక్షణ కమిటీలో 40-50 ఏళ్ళుగా పనిచేస్తున్న వాడుగా బడ్జెట్లో కనీసం 15% పెంచాలని డిమాండ్ చేసేది ఇంకా 7.7 దగ్గర అక్కడే ఆగిపోయింది. ప్రభుత్వ స్కూళ్ళని అది ఒక మెరుగైన స్కూల్గా మనం పిల్లల్ని ప్రభుత్వ స్కూల్ పంపిస్తే, మేమంతా చదువుకున్నది ప్రభుత్వ స్కూళ్ళల్లోని కనుక ఆ రోజుల్లో ప్రభుత్వ స్కూల్కి వెళితే మనకు విద్య రాదు అనేటువంటిది లేదు. ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళ మీద విశ్వాసం పోయింది, కానీ చాలా కష్టపడుతున్నారు. జనం చాలా కష్టపడుతున్నారు. కనుక మీరు విద్యా రంగాన్ని, ఆరోగ్య రంగాన్ని ఈ రెండింటిని ప్రజలకు అందుబాటులో తీసుకురాగలిగితే ఇంకా మీరు ఎక్కువ ఏం చేయవలసిన అవసరం. రైతులు కూడా ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే మనం హాస్పిటల్ పోతే అక్కడ డబ్బులు లేకుండా మనం సరిగా చూసుకుంటారు అని ఒక విశ్వాసం. అలాగే పిల్లలు బడికిపోతే నాణ్యమైన విద్య మా పిల్లలకు వస్తుంది, డబ్బులు లేకుండా విద్య ఇస్తారు. ఇవి రెండు చేస్తే ఈవెన్ రైతాంగం కూడా ఇవాళ అడుగుతున్న డిమాండ్ మాకు సహాయం చేయాలి, మేము అప్పుల్లో పడ్డాము. ఈ అప్పుల్లో పడడం అనేది ఎందుకు పడ్డారు అని చూస్తే విద్యా ఆరోగ్య రంగం మీద వాళ్ళు ఎంత ఖర్చు, వాళ్ళ ఆదాయాలకు వచ్చే తక్కువ ఆదాయాలు. ఒకసారి ఇంట్లో ఆరోగ్యం బాగాలేదంటే హైదరాబాద్ నగరానికి తీసుకొస్తే ఉస్మానియా హాస్పిటల్ పోతే అక్కడ ఏం సరిగా చూడరు, గాంధీ పోతే సరిగా చూడరు. ఒక కాలంలో ఉస్మానియా హాస్పిటల్ అంటే ఈ తెలంగాణలో దానికి అద్భుతమైన హాస్పిటల్. మేము మా చిన్నప్పుడు అది ఇంకా వేరే హాస్పిటల్ ఏం లేవు. పెద్దవాడైనా ధనికుడైనా పేదవాడైనా అదే హాస్పిటల్ పోవాలి. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం. కనుక విద్య, ఆరోగ్యం విషయము, ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్, ఈ 4 రంగాల్లో ఏం చేయాలి అనేటువంటి ఆలోచించి మీ పారిశ్రామిక రంగ అభివృద్ధి ఏదైతుందో ఈ పారిశ్రామిక ఎట్లా దాన్ని మీరు పునఃపరిశీలించాలి. దాని నుంచి వచ్చేటువంటి పర్యవసానం ఏమిటి? ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ లాంటి ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే ఏం జరగబోతున్నది అనేది ఏదైతుందో దాని గురించి కూడా ఒక దీర్ఘమైన ప్రణాళిక చేయగలిగితే ఒక మానవీయ ప్రజాస్వామ్య సమాజం. కేసీఆర్కు
నేను 100 మార్క్స్ ఇచ్చేది అంటే కమ్యూనల్ హార్మోని మెయింటైన్ చేశాడు. ఎవరు? కేసీఆర్. మత విషయంలో అయితే ఇక్కడ మత ఘర్షణ జరగకుండా ఇక్కడ ఉన్న మైనారిటీస్కి ఒక విశ్వాసాన్ని కలిగించగలిగారు. ఆ విశ్వాసం పోకుండా కాపాడుకోగలగాలి. ఈ మత ఘర్షణలు వచ్చే ప్రమాదం ఉంది హైదరాబాద్లో. ఎందుకంటే రాజకీయాలు ఆ దిశలోనే పోతాయి. ఆ మత ఘర్షణ లేకుండా రెండు మతాల మధ్యన లేదా భిన్నమైన సంస్కృతుల మధ్యన ఒక రకమైన సామూహిక జీవితం వైపు తీసుకుపోవడానికి ప్రభుత్వము తప్పకుండా దానికి ప్రయత్నం చేయాలి. సో గంట ఇంటర్వ్యూలో ఈ లాస్ట్ ఒక 2 to 3 minutes చాలా కీలకమైంది అనమాట. అందుకే నేను ప్లే చేయడం జరిగింది. సో ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఏం చెప్తున్నారు, ఈ అభివృద్ధి నమూనా ఎలా ఉండాలో ముఖ్యమంత్రి ఒక్కసారి ఆత్మపరిశీలన పునఃపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలన్నీ ఏదో ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ గురవుతూనే ఉంటాయి. పెట్టుబడులు, కాంట్రాక్టర్లు, వ్యవస్థ ఇదంతా నడుస్తూనే ఉంటుంది. కానీ మీరు మీ సొంతంగా ఏం చేయగలుగుతున్నారు ఒక నిర్ణయం తీసుకునే విషయంలో అన్నది మీరు ఆలోచించాలి కదా. సో ఈ దిశగా ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, ఉపాధి మీద, ఈ 3 రంగాల మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించకపోతే, దృష్టి మీన్స్ అల్టిమేట్గా డబ్బులు కేటాయించాల్సిందే. బడ్జెట్ పెద్ద మొత్తంలో వీటికి కేటాయించలేకపోతే కష్టమే. ఇది అభివృద్ధి అని మనం అనడానికి కూడా వీల్లేదు. ఇక మీరు రాజకీయాలు ఎన్నైనా మాట్లాడండి, కేసీఆర్ అనే మొక్కని మొలవనిస్తారా మొలవనివ్వరా అనేది ప్రజలు చూసుకుంటారు. అది అయిపోయింది, అది అయిపోయిన ఎపిసోడ్. అది ఆ ఎరా క్లోజ్. అది ప్యాక్ అయిపోయే సైలెంట్గా ఫామ్ హౌస్లో కూర్చున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు మళ్ళీ నేను కూడా మనం రాజకీయమే మాట్లాడాలనుకుంటే కేసీఆర్ అనే మొక్కను మొలవనివ్వను అనే ముందు మీరు కేసీఆర్ చేసిన అవినీతిని బయటకు తీస్తామన్నారు కదా. ఏం బయటకు తీశారు చెప్పండి. కాళేశ్వరం మీద 3 బ్యారేజ్ల వరకే విచారణకు పరిమితమయ్యారు. అడిగేటోడు దిక్కులేడు. మొత్తం 90% కాళేశ్వరం పూర్తి చేసింది మెగా కృష్ణారెడ్డి. మెగా కృష్ణారెడ్డి వచ్చి మీ దగ్గర కూడా కూర్చుంటున్నాడు, మీతో కూడా మంచిగానే ఉంటున్నాడు. సుంకిశాల కేసులో రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే అది కూలిపోతే నివేదిక కమిటీ వేస్తే కమిటీ నివేదిక ఇచ్చిందే కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి దొంగ అని. దాని మీద చర్యలు లేవు. మళ్ళీ కొత్తగా టెండర్లు ఇవ్వడానికి మీరు కూడా రెడీ అవుతున్నారు. ఏది కంపేర్ చేస్తే తేడా ఏది? ఎడ్యుకేషన్ విషయంలో ఆయన ఏ బడ్జెట్ అయితే పెట్టిండో మీరు అదే బడ్జెట్ పెట్టారు, తేడా ఏది? వైద్యం విషయంలో ఆయన ఏ బడ్జెట్ పెట్టిండో మీరు అదే బడ్జెట్ పెట్టారు, తేడా ఏది? భూముల విషయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ కదా, తెలంగాణ అంటే భూమి. ఈ దేశంలో ఎక్కడా లేని ప్రభుత్వ భూమి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నది. ఆ భూమిని మొత్తం కొల్లగొట్టిరు. చెరువులు కబ్జాలు చేసిరు, గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేసిరు, ఇనాం భూములు, మట్ భూములు, అన్ని రకరకాలుగా భూములన్నీ కబ్జాలు పెట్టుకుంటూ వచ్చిరు. మరి ఆ భూములన్నీ వెనక్కి తీసుకొని పేద ప్రజలకు ఇస్తామన్నారు కదా. చివరికి పేద ప్రజల చేతుల్లో గత ప్రభుత్వాలు ఒక రకంగా చెప్పాలంటే ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన భూములని, అసైన్డ్ భూములు మొత్తం కబ్జా పెట్టిరు, తీసేసుకున్నారు బలవంతంగా. ఏది మరి యాక్షన్? ఏది యాక్షన్ ప్లాన్? ఏది? ఫస్ట్ మీరు ఆయనని మొలవనివ్వను అనే సమయంలో ఆయన వల్ల జరిగిన నష్టాన్ని తిరిగి ప్రజలకు ఇవ్వాలి కదా. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలి కదా. జరిగిన నష్టాన్ని వెనక్కి తీసుకొని, జరిగిన నష్టం ఏంది? భూములే మెయిన్ కీలకమైంది అన్నింటికంటే. కాళేశ్వరము, ఇంకో కార్ రేసింగ్, ఇదంతా చాలా చిన్నది. అది ఒక చిన్న రేణువు లాంటిది. అది మెజారిటీ భూములే. మరి భూములన్నింటినీ వెనక్కి తీసుకోవాలి కదా. నువ్వు ఆ పని చేయగలిగితే ఇంకా మొలిసేది ఎక్కడ దిగాడా? మీరు ఆ పని చేయగలిగితే మీరు ఏదో చేయాల్సిన అక్కర్లు ఇంకా మొలవడం కాదు, అది కాదు, భూమిలో చచ్చిపోతుంది అది. నెక్స్ట్ మిగతా వార్తల్లో కేసీఆర్ కాస్కో మా కార్యకర్తల పౌరుషమా, నీ కుట్రలు కుతంత్రాల తేల్చుకుందాం. చర్చకు రమ్మంటే కేసీఆర్ రారు. ఇద్దరు చిల్లరగాళ్లను ఊరి మీదకి వదిలి ఏది పడితే అది మాట్లాడిస్తున్నారు. 10 నెలల్లో ప్రజలు ఏదో కోల్పోయారు అని అంటున్నారు. ఎవరు ఏమీ కోల్పోలేదు. కేసీఆర్ ఇంట్లో 4 ఉద్యోగాలు తప్ప. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పి మరీ ఓడించాం. లోక్సభలో సవాల్ చేసి 0కు పరిమితం చేశాం. కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలకెత్తనివ్వం. అధికారంలో ఉంటే దోచుకోవడం, విపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో పడుకోవడమేనా? దమ్ముంటే శాసనసభలో చర్చకు రా, తేల్చుకుందాం. తేదీ టైం నువ్వే చెప్పు, ఆ రోజే అసెంబ్లీ పెట్టిస్తా. నువ్వు చెప్పేది సహేతుకమైతే సరి చేసుకుంటాం. తాగుబోతుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్. 18,000 కోట్ల ఆదాయంలో వడ్డీకే 6,500 కోట్లు పోతున్నాయి. తెలంగాణను అపహాస్యం చేసిన మోదీకి కిషన్ రెడ్డి గులాంగిరి. రాష్ట్రంలో ఉండే అర్హత లేదు. సోనియా కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నా తక్కువే. 10 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాల అమలు. హైదరాబాద్కి ధీటుగా వరంగల్ అభివృద్ధి. వరంగల్ ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ను ఓడిస్తానని ఆనాడే చెప్పి మరీ ఓడించిన
పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకుండా చేస్తాను అని చెప్పి మరి గుండు సున్నా తెప్పించా. కేసీఆర్ అనే మొక్కను తెలంగాణ గడ్డపై మళ్ళీ మొలకెత్తనివ్వబోనని ప్రకటించారు. కేసీఆర్ కాస్కో, మా కార్యకర్తల పౌరుషమా, నీ కుట్రలు కుతంత్రాలా తేల్చుకుందామని సవాల్ చేశారు. మంగళవారం హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఫామ్ హౌస్లో మౌనంగా పడుకుంటే ఆయన సంగతి నాకు తెలియదనుకున్నాడేమో. ఆయన ముందు తెలుసు, వెనక తెలుసు, ఆయన ఉపాయం తెలుసు, ఉబలాటం తెలుసు. అన్నింటికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉన్నది. తప్పకుండా ఆ మందును ఆయనకు పెడతా అని కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ వ్యాఖ్యానించారు. 10 నెలల్లో ప్రజలు ఏదో కోల్పోయారు అని కేసీఆర్ అంటున్నారని, కానీ ఎవరూ ఏమీ కోల్పోలేదన్నారు రేవంత్. కేసీఆర్ ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు కోల్పోయారు. తండ్రి కొడుకుల నౌకరీ ఊడగొడితే తెలంగాణ యువతకు 50,000 ఉద్యోగాలు వచ్చాయి. వరేసుకుంటే ఉరే అని ఆనాడు కేసీఆర్ మాట్లాడారు. ఆయన ఫామ్ హౌస్లో 110 ఎకరాల్లో వరి సాగు చేస్తే ఆ బండారం తాము బయటపెట్టామని రేవంత్ రెడ్డి అన్నారు. నా పాయింట్ అయితే ఒకటే, మనం పబ్లిక్ కోణంలో మనం ఆలోచించాలి. 2-3 అంశాల్లో రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ని మొలకొత్తనివ్వొద్దనే ప్రజలు క్లోజ్ చేసి పడేసారు. 10 సంవత్సరాలు ఆయన పవర్ తర్వాత ఆయన్ని ప్యాక్ చేసేసారు. ఆయన అందరినీ కొనేసి, ప్రతిపక్షాలని డబ్బులు పంచకుండా చేసి, ఫోన్లు ట్యాప్ చేసి, రకరకాల దుర్మార్గాలకు పాల్పడి నేనే గెలుస్తా అని విర్రవీగినా కూడా ప్రజలు ఆయన్ని ఓడించారు. సో ఇక్కడ ప్రజలు గొప్పోళ్ళు, ప్రజలు ఆ పని చేశారు. ఏ అపోజిషన్ పార్టీ ఎవ్వరూ చేయలే. కాంగ్రెస్కి ఓటేసినది కూడా కేసీఆర్ అనే దుర్మార్గమైన అరాచక పాలనని భరించలేక ఎవరో ఒకరు ఆల్టర్నేటివ్ ఉండాలి మనకు అనుకొని కాంగ్రెస్కి ఓటేసారు. ఆనాడు బీజేపీకి వేద్దామా కాంగ్రెస్కి వేద్దామా అనుకున్నప్పుడు బీజేపీ అనుకున్నంత స్థాయిలో వాళ్ళు ఫోకస్ చేస్తలేరు, మళ్ళీ వాళ్ళకి ఓటేస్తే ఏమైద్దో అన్న ఒక యాంగిలు. కాంగ్రెసే కొంత బలంగా కనిపిస్తుందని ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ బలంగా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వేసుకుంటూ వెళ్ళిపోయారు. బీజేపీ బలంగా ఉన్న దగ్గర బీజేపీకి వేస్తే బీజేపీ 8 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ బలంగా ఉన్న దగ్గర కాంగ్రెస్ ఓటేస్తే కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలుపొందింది, అధికారంలోకి వచ్చింది. మా పాయింట్ ఒకటే, మేము 2-3 అంశాల మీద రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఒకటి, మీరు అంటున్నారు కేసీఆర్ని మళ్ళీ మొలకెత్తనివ్వను అని. ప్రజలు ఏమి మొలకెత్తనివ్వరు, ప్రజలు చూసుకుంటారు. కానీ మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ ఏంటి అంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు దోపిడీ చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు ఇంట్లో వండుకుంటున్నారని ప్రజలు కూడా అదే అడుగుతున్నారు. అపోజిషన్ పార్టీగా ఉన్న కేసీఆర్కి జీతం వస్తున్నది, సెక్యూరిటీ కోసం ప్రజలు కట్టిన ట్యాక్స్లతో ఆయనకు సెక్యూరిటీ వస్తున్నది, ఆయనకి భోజనం వస్తున్నది, అన్నీ వస్తున్నాయి. సో అట్లాంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎందుకు బయటకు వస్తలేడు, ఎందుకు అసెంబ్లీలోకి వస్తలేడు అన్నది ప్రజలు కూడా అడుగుతున్నారు. మీరు అడుగుతున్నారు, ఓకే అది బాగానే ఉంది. మేమేం అడుగుతున్నాం అంటే, నెంబర్ 1 కేసీఆర్ని మొలకెత్తనివ్వము అంటున్నారు. మేమేమంటున్నాం, ఈ జాతి సంపదను మొత్తం దోపిడీ చేసినారు 10 సంవత్సరాలుగా. మేము జైళ్ళు గీళ్ళు ఇవి కూడా మాట్లాడతలేం. మీరిచ్చిన హామీనే, కేసీఆర్ సంపాదించిన అవినీతి సొమ్ము కక్కిస్తాము, ప్రజలకు పంచుతాము అన్నారు. ఇంతవరకు ఏమి సేకరించినారు, ఎంత వెనక్కి తీసుకున్నారు, ప్రజలకు ఎప్పుడు ఇస్తారు? ఈ ప్రశ్నకి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిందే. అవినీతి దోపిడీ అంటే దేని మీద? అల్టిమేట్గా చిన్న చిన్న స్కీములు, ప్రాజెక్టులు ఇవన్నీ పక్కన పెడితే భూములకు సంబంధించిందే కొన్ని లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ప్రజల చేతుల్లో ఉన్న విలువైన భూమి కొల్లగొట్టబడ్డది, ఇది వాస్తవం, మీకు కూడా తెలుసు. మరి ఆ లక్షల కోట్ల విలువైన భూమి ఏమైనా వెనక్కి తీసుకొని ప్రజలకు ఇచ్చేది ఏమైనా ఉందా? మీరు ఆ భూమిని వెనక్కి తీసుకొని అందులో 20% వేలమేసినా ఈ రాష్ట్రము 5 సంవత్సరాల పాటు అద్భుతంగా నడుస్తుంది. ఫస్ట్ మీరు కేసీఆర్ని మొలకెత్తనా ప్రజలు చూసుకుంటారు. మీరు ఈ పని చేయండి, ఈ పనిలో నిమగ్నం అవ్వండి. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మీరే అంటున్నారు 6,500 కోట్ల ఇంట్రెస్ట్ కడుతున్నాం, ఇప్పటిదాకా 40,000 కోట్ల ఇంట్రెస్టే కట్టినామని. ఎందుకు ఆ పరిస్థితి? ఆ డబ్బులు ఈ అవినీతి సొమ్మంతా రికవరీ చేస్తే చాలా ఈజీ అవుతుంది కదా. మరి ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు? దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిందే. అండ్ రెండవది, ఈ అభివృద్ధి నమూనా ఎలా ఉండాలి అన్న విషయంలో నేను నిన్న కూడా ప్రొఫెసర్ హరగోపాల్ గారి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన కూడా చెప్తా ఉన్నారు, సరే రేవంత్ రెడ్డికి వాళ్ళు మాట్లాడుతున్నారు, పిలుస్తున్నారు, చర్చలు జరుపుతున్నారు, ఈ విషయంలో మాకు ఏ ఇబ్బంది లేదు, కానీ గతంలో చెప్పడానికి కూడా అవకాశం లేకుండే. ఈ ఒక్క విషయంలో మేము పాజిటివ్ మార్కులు వేస్తున్నాం, కానీ ఈ అభివృద్ధి నమూనా ఎలా ఉండాలి అన్న విషయంలో క్లారిటీ లేదు. ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద ఈ ప్రభుత్వం పెద్దగా బడ్జెట్ని కేటాయించలేదు అని చాలా క్లియర్గా చెప్పిండు. ఎడ్యుకేషన్, హెల్త్, అన్ఎంప్లాయ్మెంట్,
అగ్రికల్చర్. మేము చాలా కీలకంగా మాట్లాడుతుంది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ గురించి. కొన్ని లక్షల కోట్లు ఇక్కడనే రైతుల చేతుల్లోంచి, కార్మికుల చేతుల్లోంచి, సమస్త తెలంగాణ ప్రజల నుంచి డబ్బులు ఆవిరైపోయి ప్రైవేటు పెట్టుబడిదారుల చేతుల్లోకి, కార్పొరేట్ శక్తుల్లోకి ఓన్లీ ఎడ్యుకేషన్ హెల్త్ ద్వారా డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. దీన్ని ప్రభుత్వము ఉచితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. మరి అభివృద్ధి నమూనాని మీరు ఈ 1 ఇయర్లో ప్రజలకి టేస్ట్ చూపించలేదు. ప్రజలకు అసలు ఆ దిశగానే మీరు వెళ్ళట్లేదు. మీరు 4th సిటీ అంటున్నారు, మూసీ అంటున్నారు, హైడ్రా అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ఎడ్యుకేషన్ హెల్త్ విషయంలో గత ప్రభుత్వం ఎంతైతే బడ్జెట్ కేటాయించిందో మీరు కూడా అంతే కేటాయించారు. తేడా ఏమీ లేదు, 1% కూడా. ఈ అంశాల మీద మేము ప్రధానంగా దృష్టి పెట్టమని కోరుతున్నాం. అండ్ ఇంకొక ప్రధానమైన పాయింట్ ఏంటంటే, మీరు వైన్ షాపుల గురించి మాట్లాడినారు, కానీ బెల్ట్ షాపుల పరిస్థితి ఏంటి? కేసీఆర్కు వైన్ షాప్ పెట్టిస్తా అంటున్నారు. వైన్ షాప్ పెట్టించండి, క్లబ్ పెట్టించండి, ఇంకోటి పెట్టించండి, మాకేమి ఇబ్బంది లేదు, అవసరం కూడా లేదు. ఆయనకి ఎర్రవల్లి చుట్టుపక్కల మొత్తం బెల్ట్ షాపులు, ఈ వైన్ షాపులు మస్తుగా ఉన్నాయి. ప్రజలకి మీరు ఇచ్చిన హామీ, ముఖ్యంగా మహిళల మీటింగ్ పెట్టి నిన్న, ఆ మహిళలను అడగండి, రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఒక్కటైనా పోయిందా? ఆ ప్రయత్నం ఏమైనా చేసినామా? మీరు మేనిఫెస్టోలో పెట్టిరు. ఎలక్షన్ మేనిఫెస్టోలో శ్రీధర్ బాబు నేతృత్వంలో తయారు చేయబడ్డ మేనిఫెస్టో కమిటీ తేల్చింది, బెల్ట్ షాపులకి మేము తీసేస్తాం, బెల్ట్ షాపులకి మంగళం అని ఒక లైన్ ఉంటుంది. ఏది మరి ఆ బెల్ట్ షాపులు ఏడి ఆన్ని ఉన్నాయి కదా. ఇంకా ఆదాయం పెంచుకోవడానికి వైన్ షాపులకి టార్గెట్లు పెడుతున్నారు కదా, ఎక్సైజ్ ఆఫీసర్లను పంపించి. గతంలో కూడా అదే జరిగింది 10 సంవత్సరాలు, ఇప్పుడు అదే చేస్తున్నారు. మరి బెల్ట్ షాపుల సంగతి ఏంటి? మహిళలతో మీటింగ్ పెట్టిన మహిళలకు నచ్చని ఈ వ్యవహారంలో మీరు ఎందుకు ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? చెప్పండి. మీరు ఏమన్నా అంటే అన్నింటికి ఫైనాన్షియల్ స్టేటస్ గురించి మాట్లాడతారు. మేము అందుకే అంటున్నాం కదా, దానికి కూడా ఒక ఆలోచన ఉంది కదా. కేసీఆర్ అవినీతి, లక్షల కోట్ల భూములు వెనక్కి తీసుకోండి. భూములన్నీ వెనక్కి తీసుకొని ఒక 20% మీరు అమ్మకానికి పెట్టినా ఒకవేళ, ఎందుకంటే రాష్ట్రం చాలా దారుణంగా ఉంది ఫైనాన్షియల్గా అని అనుకున్నప్పుడు భూములు అమ్మడానికి వీలు లేదు, ప్రభుత్వ భూములు. కానీ అట్లయినా అంటే ఒక ఆప్షన్గా అది కూడా మనం సూచిస్తున్నాం, ఒక 20% మీరు అమ్మగలిగిన 5 సంవత్సరాలు రాష్ట్రానికి ఢోకా ఉండదు. ఎవడో తినేది ఎందుకు, అదేదో ప్రజలకే పెట్టవచ్చు కదా అంటున్నాం మేము. మరి ఆ భూమిని ఏమైనా వెనక్కి తీసుకోగలిగిరా? మరి ఆ విషయంలో మీ కృషి ఏం కనబడట్లేదే. 1% కూడా ఎవరు చెప్పాలా? హరే ఇదంతా ఎందుకండి? ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు కర్త కర్మ క్రియ, నేను చెమటోడ్చిన మెదడు తీసి బండకేసి కొట్టి రుద్ది నేను తయారు చేసిన కట్టినా అని చెప్పింది కదా కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు 3 బ్యారేజీల మీద విచారణ జరుగుతున్నది అని, మొత్తం 100% కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేయట్లేదే మీరు? మీరు చెప్పిన లైను కేసీఆర్ను నేను మొలకెత్తనివ్వను అన్నదానికి మీరు చేస్తున్న దానికి ఏమైనా పొంతన కుదిరిందా అని నేను అడుగుతున్నా. ఈ స్టేట్మెంట్ నేను చెప్పింది అయితే కరెక్టే కదా. కాళేశ్వరం కట్టినా అన్నాడు కేసీఆర్, మరి కాళేశ్వరం మీద విచారణ ఏది? చేసింది చెప్పలేక కేసీఆర్ను తిడతావా? ఆయన నామస్మరణ చేసినంతనే నీ పాపం పోదు. శాతగానోనికి మాటలు, చేవలేనోనికి బూతులు ఎక్కువ. కాంగ్రెస్ జరపాల్సింది అపజయోత్సవాలు. హరీష్ రావు మీరు కూడా ఇట్లనే చేసిరా? హరీష్ రావు మీరు చెప్పిన ఇదే మీరు ఇదే విజయోత్సవాలు, ఇదే ప్రకటనలు. ఒక్కొక్క పేపర్లా 6 నుంచి 7 పేపర్లు మొత్తం ప్రకటనలకే పరిమితం చేసిరు మీరు ఆనాడు. మీరు ఆ రేవంత్ రెడ్డి చేసిన దాంట్లో మీరు వాటికి ఆన్సర్ చేయండి కదా. ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలకు మీరు ఆన్సర్ చేయండి. కేసీఆర్ జపం చేస్తున్నాడు, కేసీఆర్ని తిడుతున్నాడు, కేసీఆర్ని జనమే తిడుతున్నారు. మీ స్థాయి ఎంత, మీ బతుకెంత? రేవంత్ నోరు అదుపులో పెట్టుకో. మోదీని విమర్శించడంపై ఈటల సచివాలయంలో చర్చకు సవాల్. అందరూ చర్చలకు సవాల్ విసిరేతోళ్ళే, ఒక్కరు చర్చ పెట్టారు, ఒక్కరు సవాల్ని స్వీకరించారు. అందరు అట్లే ఉన్నారు. కాంగ్రెస్ అట్లే ఉంది, బీఆర్ఎస్ అట్లే ఉంది, బీజేపీ అట్లే ఉంది. ఎవరి రాజకీయ ఆలోచన వాళ్ళది.